ఒబెసిటీ అనేది ఈ మధ్య చాలా పెద్ద కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇంతకు ముందు మాల్‌న్యూట్రిషన్ అనేది ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకు సరిగ్గా పోషణ లేక ఇప్పుడు ఇంకో స్పెక్ట్రమ్ చాలా బాధ పెడుతుంది. అదర్ ఎడ్జ్ ఆఫ్ ద స్వార్డ్ దట్ ఈస్ ఒబెసిటీ. సో, ఒబెసిటీ అనేది అసలు ఏంటి? దీన్నెలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఎనీ పిల్లలకి ఒక డబ్ల్యూహెచ్ఓ కానీ, ఐఏపీ కానీ కొన్ని చార్ట్స్ అనేది రిలీజ్ చేసింది. అకార్డింగ్ టు ద వెయిట్ ఆఫ్ ద చైల్డ్, హైట్ ఆఫ్ ద చైల్డ్, ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఇలా ఉండాలి వెయిట్, ఇలా ఉండాలి హైట్ అని చెప్పేసి. సో, అందులో సెంటైల్స్ అనేది ఉంటుంది. సో 0-50th టు 85th సెంటైల్ వరకు ఉంటే పిల్లలు నార్మల్‌గా ఉన్నట్టు. అందులో బిఎంఐ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్. దాని ప్రకారంగా ఆ వాల్యూ కానీ ఇన్ కేస్ అబౌట్ 85% వస్తే విల్ కాల్ ఓవర్ వెయిట్. అందులో ఆ పర్టికులర్ కట్ ఆఫ్ ఏజ్ ప్రకారంగా, వెయిట్ ప్రకారంగా మోర్ దాన్ 95% వస్తే దెన్ వి కాల్ ఇట్ యాస్ ఒబెసిటీ. పిల్లల్లో ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ అన్నట్టు ఫస్ట్ మీకు అర్థమవుతుంది మీ పిల్లల వెయిట్ అనేది పర్టికులర్ ఏజ్ గ్రూప్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉండడం. 2 మీరు తీసుకున్న డ్రెసెస్ అన్ని ఫ్రీక్వెంట్‌గా టైట్ అయిపోవడము, ఇలాంటిది నెక్ దగ్గర షార్ట్ అయిపోవడము, మీకు బ్లాక్స్ ఇక్కడ ముడతలు పడిపోవడము, బ్లాక్ ఏమంటారు బ్లాకిష్ కలర్ డిస్కలరేషన్ ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ ఫార్మ్ అవ్వడము, లేకపోతే పిల్లలకి వేస్ట్ దగ్గర, పొట్ట దగ్గర బాగా టైట్ అయిపోవడము, ఇలాంటివన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలకి ఒబెసిటీ వస్తుందని. అది కాక యాక్టివిటీస్‌లో అయితే వాళ్ళు ఫిజికల్లీ కొంచెం ఇనాక్టివ్ అయిపోతారు. కొంచెం దూరం నడవగానే కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్ రావడము. సో, ఇలాంటి సింప్టమ్స్ కానీ ఉంటే యూ కెన్ థింక్ మీ పిల్లలు ఒబీస్ రేంజ్‌లో ఎళ్తున్నారు అని. కానీ అది కన్ఫర్మేషన్ ఇందాక చెప్పినట్టు దేర్ ఆర్ పర్టిక్యులర్ చార్ట్స్. సో, అక్కడ నోట్ చేసి ఆ పర్టిక్యులర్ రేంజ్ దాటితేనే వి కెన్ నేమ్ దెమ్ యాస్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్. ఒబెసిటీకి కారణాలు ఫస్ట్ ఫుడ్ అండి. సో, ద రీజన్ బీయింగ్ ఫస్ట్ ఫుడ్ క్వాంటిటీ పెరుగుతుంది కానీ న్యూట్రిషన్ పరంగా ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ స్క్రీన్ టైమ్. ఇంతకుముందు మనకి స్క్రీన్ టైమ్స్ లేదు. ఆ స్క్రీన్ టైమ్ అవ్వడం వల్ల వాళ్ళు స్క్రీన్ ముందు కూర్చొని ఎంత తింటున్నారో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు. అండ్ తిన్నది దే షుడ్ యూజ్ ఇట్ ఇన్ ఎ ఫిజికల్ ఫార్మ్. సో, ఆ ఫిజికల్ ఫార్మ్ అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా స్క్రీన్ టైమ్ పెరగడము, జంక్ ఫుడ్ పెరగడము, షుగరీ డ్రింక్స్. సో, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దట్ ఒబెసిటీ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొకటి ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్. మీరు ఎక్కువగా ఫోన్‌కి అడిక్ట్ అయిపోవడం వల్ల, లేకపోతే మీ టైమింగ్స్ లేట్ అవ్వడం వల్ల, మీ పిల్లలు మిమ్మల్ని చూసి లేట్‌గా పడుకోవడం, ఈ పర్టిక్యులర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇది అవుతుంది. ఈ స్లీప్ సైకిల్ అనేది హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మళ్ళీ ఒబెసిటీ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇట్స్ ఎ సైకిల్. వన్ ఈస్ రిలేటెడ్ టు ద అదర్. ఫుడ్, స్లీపింగ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో యాక్టివిటీ. దీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఒబెసిటీ. చైల్డ్‌హుడ్ ఒబెసిటీ వల్ల పెద్దయ్యాక ఈ పిల్లలే ఒబీస్‌గా అవుతారు. పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి పెద్దతనంలోకి కూడా ఒబెసిటీ క్యారీ ఆన్ అవుతుంది. ఇంకొక వెరీ కామన్ ప్రాబ్లమ్ డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అని వస్తుంది. హైపర్ టెన్షన్ వస్తుంది. కార్డియోవాస్కులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా బాగా వస్తాయి. దీంతో పాటు వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ ఈ దీనివల్ల వాళ్ళకి యాక్టివిటీ అనేది కూడా చాలా సిగ్నిఫికెంట్‌గా ఇంపైర్ అవ్వడం వల్ల ఇట్ విల్ క్యారీ ద మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళకి పెర్ఫార్మన్స్ అనేది కూడా పూర్ అయిపోతుంది. జంక్ ఫుడ్ అనేది మైండ్‌లెస్ ఈటింగ్ అయిపోతుంది. ఈ మధ్య పిల్లలు టీవీ ముందు కూర్చొని టైం జనరల్లీ ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు అని చూసుకోకుండా ఎక్కువ తినడం వల్ల అండ్ స్క్రీన్ టైమ్ ఎక్కువైపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అండ్ ఔట్‌సైడ్ జంక్ ఫుడ్‌లో అన్నీ కూడా స్టోర్డ్ ఐటెమ్స్ అయిపోయి ఫ్యాట్స్ ఎక్కువ టు మేక్ ఇట్ మీకు టేస్ట్ ఎక్కువ రావడానికి సాల్ట్స్ ఎక్కువ, షుగర్స్ ఎక్కువ లేకపోతే లాట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయడం, అన్‌సానిటరీ వేలో ప్రిపేర్ చేయడము. సో, దీస్ ఆల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఒబెసిటీ. తప్పకుండా అవుతుంది అండి. పిల్లలకి ఇప్పుడు ఇది మనకు కూడా క్యారీ చేసే ఒక తప్పే. లావుగా ఉన్న పిల్లలు లేకపోతే హెల్తీగా కొంచెం ఎక్కువగా హెల్తీగా ఉన్న పిల్లలకి ఆ సెల్ఫ్ ఏమంటారు డౌట్ అనేది వస్తుంది. బాడీ షేమింగ్ అనేది జరుగుతుంది. కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు పెరుగుతున్న కొద్దీ. సో, ఆ పాజిటివిటీ అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఎంకరేజ్ చేయాలి. సో, మనము పిల్లలకి వాట్ ఈస్ హెల్తీ వెయిట్, వాట్ ఈస్ బ్యాడ్ వెయిట్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ముందు నుంచి చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే దిస్ విల్ క్యారీ ఎ బిగ్ మెంటల్ ప్రెషర్ ఆన్ దెమ్. మన నుంచే కాదు సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల కూడా పిల్లలకి ఈ మెంటల్ డిసప్పాయింట్‌మెంట్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవ్వడం కానీ జరుగుతుంది.
ఇంట్లో ప్రివెంట్ చేయడానికి మీరు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఫ్రీక్వెంట్ గా స్నాకింగ్స్ ఇవ్వాలి, కాకపోతే హెల్తీ స్నాకింగ్స్ ఇవ్వాలి, ఈక్వల్ ఇంటర్వెల్లో ఇవ్వాలి, క్వాంటిటీ అనేది మీరు కంట్రోల్ చేయాలి. 2, రెగ్యులర్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రిఫరబుల్లీ 3 hours బిఫోర్ బెడ్ వరకు కూడా పిల్లల్ని ఎంటీ స్టమక్ లో ఉంచడం బెటర్. 3, షుగరీ డ్రింక్స్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి ఎక్కువగా ఇవ్వకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ హెల్దీ అనుకుంటాము, బట్ నో, ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్ లో ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ లో ఉండేవన్నీ షుగర్స్. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ బెస్ట్. 4, స్లీప్ టైమింగ్స్. రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ అనేది 6 to 8 hours స్లీప్ అనేది పిల్లలకు తప్పకుండా రావడం మీరు గమనించుకోవాలి, ఇవ్వాలి. 5, ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయాలి, స్క్రీన్ టైమింగ్ అనేది తగ్గించాలి. ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour అవుట్ సైడ్ ప్లే ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, మనము పిల్లలకి ఎగ్జాంపుల్స్. సో మనని చూసి నేర్చుకుంటారు. సో ఈ హ్యాబిట్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.